మహాభారతం ఇది దేవతల కథ కాదు. మన మనసుల కథ. ఈ కొటేషన్ ఈరోజు చూసానండి. సో, చాలా కొత్తగా అనిపించింది. కాబట్టి దాని గురించి ఏంటా అని చెప్పి రీసెర్చ్ చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. సో, మహాభారతం మనం చిన్నప్పటి నుంచి ఆల్రెడీ వింటూ ఉన్నాం. అలాగే సినిమాలు చూసాం, సీరియల్స్‌గా చూసాం. బట్ ఎంతమందికి దాని యొక్క అసలైన అర్థం ఏంటి? సో, మహాభారతం నిజంగానే జరిగిందా? లేక వ్యాస మహర్షి యొక్క కల్పిత కథ? సో, దాని గురించి మనకు అనవసరం. ఓకే. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ స్టోరీ? వ్యాస మహర్షి ఎందుకు ఈ కథ రాశారు? అది మాత్రం మనం తెలుసుకోవాలి. సో, ఆయన ఆ కథ మన కోసం, మన మానవాళికి దిశానిర్దేశం చేయడానికి కోసం రాశారు. సో, ఈ మహాభారతం ఇది యుద్ధ కథ కాదు. ఇది మనిషిలో ప్రతిరోజు జరిగే మంచి చెడుల మధ్య జరిగే పోరాటం. కుటుంబం గురించి, ధర్మం గురించి, మానవ సంబంధాల గురించి, అసలు జీవితం ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా వ్యాస మహర్షి రాసిన మహాగ్రంథం. నిజంగా ఈ మహాభారతం, రామాయణం ఈ కథలన్నీ కూడా మన పిల్లలకి ప్రతిరోజు పడుకోబోయే ముందు ఓకేనా. సో, ఆ స్టోరీ మీరే చెప్పడము, లేదా ఫోన్లే కదా ఇప్పుడు అందరికీ లోకం. సో, ఆ ఫోన్లో యూట్యూబ్లో నిజంగా సింపుల్గా ఇలా చాలా కథలు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉండుండొచ్చు. సో, ఆ కథని ఒక్కొక్క కథని వాళ్ళకి పడుకుని పోయే ముందు ఆ కథని వాళ్ళకి వినిపిస్తూ, రోజుకొక కథ వినిపిస్తూ ఉంటే, సో, పడుకునే పోయే ముందు ఒక 5-10 నిమిషాల ముందు మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే మన బ్రెయిన్‌లో రన్ అవుతూ ఉంటుందంట. సో, నెక్స్ట్ డే మన బ్రెయిన్‌లో అదే స్టోర్ అయి ఉంటుంది, అదే గుర్తుంటుంది. సో, కాబట్టి ఆబ్వియస్లీ అది మన మైండ్ సెట్టే కదా మన స్వభావం అనేది. సో, మన స్వభావం అనేది, పిల్లల యొక్క స్వభావం అనేది ఖచ్చితంగా మారుతుంది. సో, వాళ్ళు ప్రతిరోజు అది విని వాళ్ళు ఫాలో అయితే చాలా గొప్పగా ఎదుగుతారు. సో, రేపటి సమాజం గొప్పగా పెరిగితే గ్యారంటీ అది దేశానికి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది కేవలం వాళ్ళకే కాదండి, నిజంగా మనకి కూడా చాలా గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. దాన్ని నిజంగా ఫాలో అయితే మన జీవితమే మారిపోతుంది. సో, కాబట్టి దాని మహాభారతం యొక్క అసలైన అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు మన పిల్లలకి అది కథలుగా వినిపిద్దాం. ముఖ్యంగా కడుపుతో ఉన్న వాళ్ళండి. సో, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది నిజంగా అక్షరాల సత్యమండి. దిస్ ఇస్ సైంటిఫిక్ రీజన్స్ ఆల్సో. సో, ప్రతిరోజు కడుపుతో ఉన్న మనిషి తను రోజు ఎలా ఎలా వింటుంది, ఏం చూస్తుంది, తన స్వభావం ఎలా ఉంది, దాన్ని ఖచ్చితంగా కనీసం ఆ బేబీ బయటకు వచ్చే వరకైనా తను ఎలా ఉన్నా కూడా ఆ టైంలో నిజంగా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ యొక్క కథలు వింటూ, ఈ మహాభారతం, రామాయణం కథలు వింటూ, లేదా భగత్ సింగ్ ఇలా వీరగాథల గురించి వింటూ తన స్వభావాన్ని తను అలా పెట్టుకుంటే బయటకు వచ్చే పుత్రుడు కూడా అదే స్వభావంతో ఉంటాడంటండి. ఈ విషయం కూడా మహాభారతం కథలో చెప్పారు తెలుసా. గాంధారి ఉన్నారు కదా, సో ఆవిడ కొడుకే కదా దుర్యోధనుడు. దుర్యోధనుడు తను కడుపులో ఉన్నప్పుడు గాంధారి చాలా అసహనంతో ఉండేదంటండి. అంటే 2 సంవత్సరాలైనా కూడా బిడ్డ బయటకు రాకుండా ఉండడం వల్ల చాలా అసహనంతో, చాలా కోపంగా ఉండేదంట. సో, అదే స్వభావంతో ఉండడం వల్ల సో, బయటికి వచ్చిన అది ఇంకా కథ ఉంటుంది కదండి, చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే దాన్ని ఒక మాంసపు ముద్ద బయటపడడం, దాన్ని వ్యాస మహర్షి 100 కుండల్లో పెట్టడం, సో చిన్న చిన్న ముక్కలుగా చేసి గీ వేసి దాన్ని చల్లని ప్రదేశంలో పెట్టడం వల్ల అది కౌరవులుగా వచ్చారు అని చెప్పేసి ఉంటుంది. సో, అక్కడ అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో మనం కడుపుతో ఉన్నప్పుడు సో మన స్వభావం ఎలా ఉంటుందో అలానే బయట వచ్చే బిడ్డ యొక్క స్వభావం ఉంటుంది అని. సో, ఇలాగ ఇన్ని రీజన్స్ సో ఇంత ఇదిగా కనిపిస్తున్నప్పుడు నిజంగా అండి మనం కొంచెం శ్రద్ధ తీసుకొని మన పిల్లలకి ప్రతిరోజు ఇలాంటి మంచి కథలు ఓకేనా. సో, ఇవన్నీ గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ స్వభావం అలానే పెరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఈ యొక్క మహాభారతంలోని దాని యొక్క మెయిన్ అర్థం ఏంటి అన్నది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అహంకారం.
ఈ అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. దుర్యోధనుడు తెలివైనవాడు, శక్తివంతుడు, కానీ అహంకారం ప్లస్ అసూయ అతన్ని నశింపచేశాయి. ఇది మన జీవితంలో కూడా నిజం. అహంకారం ఉన్న చోట జ్ఞానం రాదు. వ్యాసుడి యొక్క సందేశం ఏంటంటే, దీని ద్వారా అహంకారమే మహాభారత యుద్ధానికి మూల కారణం. సో అదే ఆయన్ను నాశనం చేసింది. సో అహంకారం అనేది మనకి వద్దు అని చెప్తున్నారు. నెక్స్ట్, చిన్న తప్పులు పెద్ద విపత్తులు దారితీస్తాయి. అంటే ద్రౌపది అవమానం, శకుని కుట్ర, ధృతరాష్ట్రుడి పక్షపాతం, ఇవి ఒక్కరోజే జరగలేదు. ఈ చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న అధర్మాలు కలిసి చివరకు ఒక భారీ యుద్ధాన్ని తెచ్చాయి. సో జీవితంలో చిన్న చిన్న తప్పులు కూడా లైట్ తీసుకోకూడదు అనేది దీని యొక్క పాఠం అన్నమాట. నెక్స్ట్, ధర్మం పక్కన నిలిచిన వాడిని సమయం కాపాడుతుంది. అంటే పాండవులు ప్రవాసం వెళ్ళారు, అన్యాయం భరించారు, సహనం చూపించారు, శాంతి కోసం చివరి వరకు ప్రయత్నించారు. సో తర్వాత యుద్ధంలో గెలిచారు, ఎందుకంటే ధర్మం వాళ్ళ పక్కన ఉంది కాబట్టి. సో ఇది మన జీవితానికి వ్యాసుడి పాఠం ఏంటంటే, అన్యాయం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది అని. నెక్స్ట్, మెయిన్ వన్, తప్పు మిత్రులు జీవితాన్ని నాశనం చేస్తారు. అంటే కర్ణుడు చాలా గొప్పవాడు కదండి, చాలా గొప్ప దాత. సో బట్ ఆయన యొక్క స్నేహితుడు ఎవరండి? దుర్యోధనుడు. సో కర్ణుడి వ్యాసుడు చాలా గౌరవంగా చూపించాడు. అతను గొప్ప యోధుడు, గొప్ప దాత, కానీ అతని మంచి గుణాలన్నీ వృధా అయ్యాయి. ఎందుకంటే అతను దుర్యోధనుడి పక్షాన పట్టుకున్నాడు. సో దీని ద్వారా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, మిత్రుడు మంచివాడో చెడ్డవాడో అదే మన భవిష్యత్తట. నెక్స్ట్, యుద్ధంలో ఎవరికి నిజమైన విజయం లేదు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు గెలిచినా తమ కుటుంబం మొత్తం నాశనమైంది. కృష్ణుడు ద్వారకను కోల్పోయాడు, రాజ్యాలు ఖాళీ అయ్యాయి. సో దీని ద్వారా వ్యాసుడి యొక్క లెసన్ పాఠం ఏంటంటే, అహంకారంతో ప్రారంభించిన యుద్ధంలో విజేతలు కూడా ఓడిపోయిన వారే. సో మహాభారతంలో ఉన్న ప్రతి పాత్రలోనూ మనమే ఉంటామంట. ఎస్, ఎలా అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవులు అంటే మనలో ఉండే మంచి గుణాలంట. నెక్స్ట్ కౌరవులు అంటే మనలో ఉండే చెడు గుణాలంట. ఇవి రెండు వేరే కుటుంబాలు కాదు, మన హృదయంలోనే ఉంటాయి. సో మన హృదయంలో ఉండే రెండు వైపులు, 2 sides. సో అర్జునుడి సందేహం అంటే మన అనిశ్చితి. కృష్ణుడి గీత అంటే మనకు అవసరమైన మార్గదర్శకం. దుర్యోధనుడి అహంకారం అంటే మన తప్పును ఒప్పుకోలేని ధోరణి అంట. నెక్స్ట్, యుధిష్ఠిరుడి ధర్మం అంటే మనం కావాలనుకునే నిజాయితీ అట. సో మహాభారతం పాత్రలు బయట కాదు, మనలోని లక్షణాల యొక్క ప్రతిరూపాలట. సో ధర్మం అంటే ఏంటి? మహాభారతం మనకు ఒకే విషయం చెప్తుంది. ధర్మం అనేది సులువు దారి కాదు, సరైన దారి. అన్నీ కోల్పోయినా సత్యం నిలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మంచి పనికి ఫలం తప్పదు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు నిలబడదు. యుద్ధం గెలిచింది పాండవులు, కానీ గెలిచింది ఏంటంటే వారి విలువలు. అవేనండి నిజాయితీ, సహనం, వినయం. సో మానవ స్వభావం గురించిన పాఠం ఇది. మహాభారతం చెప్తుంది, అతిగా ప్రేమ కూడా దుర్వినియోగం అవుతుంది. ధృతరాష్ట్రుడు దానికి ఎగ్జాంపుల్. అహంకారం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. ఎగ్జాంపుల్ దుర్యోధనుడు. మన మాట, మన ఆలోచన, మన నిర్ణయం ఇవే మన భవిష్యత్తు. మరొక గొప్ప పాఠం కూడా ఉందండి. నిజమైన యుద్ధం కురుక్షేత్రంలో కాదు, మన లోపలే జరుగుతుంది. మన కోసం మన యొక్క కోపం, ఈర్ష్య, అలసత్వం, అహంకారం ఇవే మన యొక్క అసలైన శత్రువులు. సో అందుకే మహాభారతం ప్రతి యుగంలోనూ కొత్తగా కనిపిస్తుంది,
కథ మారలేదు కానీ దాని అర్థం చేసుకునే మన దృష్టి మారుతుంటుంది. మహాభారతం మనకు ఒకే సందేశం ఇచ్చింది. మనిషి బయట యుద్ధం గెలిస్తే కొంతకాలం నిలుస్తుంది, కానీ లోపల యుద్ధం గెలిస్తే జీవితం మొత్తం మారిపోతుంది. సో ఇదండి అసలైన అర్థం. కాబట్టి ఇది తెలుసుకుని మనల్ని మనం మార్చుకుంటే, అలాగే మన పిల్లలకి చెప్తే చాలా హెల్ప్ అవుతుంది.